ఇవాళ మనం బుక్కెడంత తింటున్నామంటే అది రైతన్న రెక్కల కష్టమే. ఆళ్ళే గనక వ్యవసాయం చేయకుంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేది ఏం లేదు, అందరికందరూ ఉపాసం ఉండాలి. అసొంటి రైతన్న వ్యవసాయం చేస్తానికి కన్నమ్మ తిప్పలు పడుతుంటాడు. ఎంత కష్టం చేసినా పంటకు నీళ్ల తడి ఉండాలని కరెంటు కోసం తెగ ఆరాట పడుతుంటాడు. మెకానిక్ సమయానికి రాక పంట ఎండిపోతుంటే చూడలేక తానే మెకానిక్ అయ్యి ఒక్కోసారి పానాల మీదకి తెచ్చుకుంటాడు. అగో అట్లా కావద్దని మన కరెంట్ అధికారులు రైతుల కోసం కొన్ని ముచ్చట్లు చెప్పిర్రు. అవేంటియో చూద్దాం పారి. పంట పొలాల కాడ రైతుల కరెంట్ తిప్పలను అరుచుకునేందుకు మెహబాద్ కరెంట్ అధికారులు రైతు పొలం బాట అని ఓ కార్యం ముంగటేసుకుని ఊర్ల బాట పట్టిర్రు. అట్లా మెహబాద్ జిల్లా పర్వతగిరి ఊరవతలున్న సోమ్లా తాండాకు కరెంట్ డిఈ విజయ్ ఇంకా ఆయన కిందుండేటోళ్ళంతా వయ్యిర్రు. పోయి బొరాల పొంటి తిరుక్కుంటా కరెంటు తీగలు ఎట్లున్నాయి, తమ్మాలు ఎట్లున్నాయి అని కలే తిరిగి చూసిర్రు. రైతులకు కరెంటు గురించి చాలా ముచ్చట్లు చెప్పిండు. బోర్ల బాయల కడ నడిచే మోటార్లకు మంచి సాటర్లు పెట్టుకోవాలి, ఎక్కువ దినాలు ఉండేటందుకు మంచి వైర్లను కొనాలి, అట్లనే అక్కెర్ లేకుంటే మోటార్లు బంద్ చేసి కరెంటు పొదుపు చేయాలి అన్నట్లు చెప్పిర్రు. గాలి దుమారాలకు అడ్డం పడ్డ కరెంటు తమ్మాలు, ఇరిగిపోయిన పోల్లు, ఇంకెక్కడన్నా కొత్త తమ్మాలు పడతాయా అని అంతా తిరిగి చూసిర్రు. గాలికి కింది కొరిగిన తీగలను ఎమ్మటే పైకి లేవట్టి సై చేస్తాం, ఎక్కడైనా అక్కెరుంటే కొత్త తీగలేస్తాం అన్నట్లు చెప్పిర్రు. వానాకాలం నడుస్తున్నది కాబట్టి తడి చేతులతోని సాటర్లు ముట్టుకోవద్దు, ఏదైనా తగిన జాగ్రత్తలు తీసుకునే చేసుకోర్రి అన్నట్లు మాట్లాడిర్రు. అటెంక పాయింట్లు పైకి ఎగయేసుకుని పొలంలకు దిగి అమ్మలక్కలతోని కలిసి నాటేసిర్రు. ఓసారు అందరు ఒక కడ వంగితే ఎట్లా, జర ఎడమెడం ఉండుర్రి, ఎవరి సార్లు వేసుకుంటూ పోవాలే. హగ్గ ఏమో అనుకున్నాం గాని షిట్ట బానే వేస్తుర్రు. చూస్తుంటే తత్తిమద్దోయాలు కూడా కరిగట్లు చేసినట్లే ఉన్నాయి. ఓ దిక్కేమో కూలోళ్ళు దొరకక బయటి ఊర్లకించి పిలుచుకొచ్చుడైతుంది. మరి ఇంత దూరం వచ్చిన కరెంటు సార్లు ఎట్లాగో వచ్చినోళ్ళు వచ్చిర్రు. ఇక పనుల పని తలా ఇన్ని లుంగీలు కట్టుకపోయి దొయ్యలు గిట్ట నాటేసి పోతే ఓ పని అయిపోతుంది. దినం సర్కార్ డ్యూటీ చేయనే పడుతుంది. ఈ ఒక్క దినం తలో దిక్కు నాటయ్య వంగిర్రంటే రైతుకు కూడా ఇన్ని కూలి పైసలు మిగులుతాయిగా అని అనుకుంటుర్రు అధికారుల నాట్ల పనితనం చూసి.